నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? శ్రీరాములు అన్న. ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేస్తారు. ఎన్ని ఎకరాల భూమి ఉంది? మాకు 3 ఎకరాలు ఉంది. రుణమాఫీ జరిగిందా? జరిగింది. ఎంత జరిగింది? 58,900. 58,900. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎలా ఉందన్న? కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మంచిగా ఉన్నది. రైతుల కంటే కాంగ్రెస్ ప్రభుత్వమే మంచిది. కరెంటు కోతలు ఉన్నాయి ఏమన్నా? కరెంటు కోతలు అంటే అప్పుడు ఇటు పోతుండే, మామూలుగా రిఫైల్ ఉన్నప్పుడు ఇప్పుడు రిఫైల్ ఉన్నప్పుడు పోతున్నాయి. మరి ఇప్పుడు రైతులకు మంచి జరగట్లేదని రేవంత్ రెడ్డి పాలనలో అది తప్పు, వ్యతిరేకము. అది వ్యతిరేకం. గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన కంటే ఇది చాలా న్యాయం ఉన్నది. రేవంత్ రెడ్డి పాలన బాగుందని మీరు అనుకుంటున్నారా? బాగుంది. దాని కొద్ది ఇది బాగుంది. కాంగ్రెసే బాగుంది. కాంగ్రెస్ ఎందుకు బాగుందంటే కాంగ్రెస్ సన్నకారు రైతులకు కూడా కాంగ్రెస్ హెల్ప్ చేస్తుంటుంది. ఈ టీఆర్ఎస్ ఏమంటే ఉన్నోళ్ళనే పెద్దగా చేస్తుంది. ఇంకా రైతు మీకు రేవంత్ రెడ్డి గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ రైతుల ద్వారా? రైతు కాంగ్రెస్ ప్రభుత్వం మంచిది. ఇప్పుడు వెంటకు మరి చూడదు, సన్న రైతు మీద అన్నింటిని కలుపుకొని పోతుంది. టీఆర్ఎస్ ఏమంటే ఉన్నోళ్ళనే చూస్తుంది. రైతు బంధు వచ్చిందన్న? రైతు బంధు ఇంకా రాలేదు. రాలేదు. వస్తుంది మీరు ప్రభుత్వం కొత్తగా ఇప్పుడు అలగబడ్డట్టు ఒక్కొక్కటి చేస్తున్నారు, అది చేస్తారేమో. అంటే రేవంత్ రెడ్డి గెలిచి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో మీకు ఎలాంటి పథకాలు అందా, ఏం మేలు జరిగింది? సంవత్సరం ఏడకెళ్ళి అయింది, సంవత్సరం కాలేదు కదా ఇంకా. అంటే అవసరం అవుతున్నట్టే కదా ఇంకా. ఇప్పుడు ఇది కరెంటు 0 వచ్చింది. ఆడపిల్లలకు లేడీస్కి అది ఫ్రీ పెట్టారు బస్సు. ఇంకోటి ఏదో చేసిండు, అదేదో ఫ్రీ కరెంట్ వచ్చింది. ఫ్రీ కరెంట్ కదా, కరెంట్ 0 బిల్లు. ఫ్రీ బస్సు పెట్టినాడు కదా, ఫ్రీ బస్సు. ఉపయోగం అంటారా? ఈ ఆడపిల్లలు పోతున్నారు వస్తున్నారు, అది చేసుడు ఏమంటే అందరికి మగపిల్లలకు ఆడపిల్లలకు హాఫ్ టికెట్ పెట్టేదండి. అట్లా మగపిల్లలు కూడా సేఫ్ అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఆడపిల్లలు ఓట్లు వేసిరా మేము వెళ్ళేమన్నాడు కదా. లేడీస్కి ఒకటే పెట్టినాడు, జెంట్స్కి ఎందుకు పెట్టలేదు అని అయితే అంటున్నారు కదా. పెట్టినా సగం మొత్తం హాఫ్ టికెట్ పెట్టేది అందరికి. మగవాళ్ళకి ఆడపిల్లలకు హాఫ్ టికెట్ పెట్టేదండి. వాళ్ళకి ఫ్రీ చేసే వాళ్ళు. మగ పిల్లలకు 20 రూపాయల టికెట్ 10 రూపాయలు, మగవాళ్ళకి ఆడపిల్లలకు హాఫ్ టికెట్ పెట్టినట్టు అందరికీ సేఫ్ అవుతుంది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారంటారా? సంతోషమే ఉన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వము రుణమాఫీలు చేసామని చేయలేరు, అలా గడువు అయిపోయింది. ఇప్పుడు ఈయన చేసిండు కానీ లాస్ట్ టైం టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష దాకా చేయలేడు. లక్షలు మిగిలిపోయారు కదా. ఇప్పుడు లక్షలు మిగిలిపోయారు కదా. 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతుందంటారా? జరుగుతుందంటే ఇప్పుడు టైం పెట్టిండు, ఆ టైం చూస్తే తెలుస్తుంది. టైం రాకముందు ఏం చెప్పలేము కదా. మనము టైం వస్తే తెలుస్తుంది. చేస్తే టైంకి చేసినట్టు, లేకపోతే లేనట్టు. రైతుల ద్వారా రైతులకు ఇంకేమైనా పథకాలు పెడితే బాగుంటుంది అంటే సబ్సిడీ పెడితే ఇంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు, రాజశేఖర్ ఉన్నప్పుడు అన్ని సబ్సిడీలు ఉండే. ఆ సబ్సిడీలు ఎప్పటి లేకుండా పెడితే రైతులకు అందరికీ న్యాయమే ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చి ఎత్తేసింది. అప్పుడు ఉన్నప్పుడు పెట్టి ఉండే. ఇప్పుడు అలా పాత లెక్కలనే పెడితే రైతులకు సేఫ్ అవుతుంది. ఇప్పుడు 10,000 ఉన్నది, 2,000 3,000 తక్కువ చేసినా 6,000 పెట్టి తెచ్చుకుంటారు కదా. ఏదైనా ఇంప్లిమెంట్ కానీ, మందు డబ్బులే కానీ, తాడ్పాత్రలే కానీ, ఇంకా టైవాన్ ఏవైనా సరే సబ్సిడీ. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అన్ని బాగానే చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు రైతులకు. సబ్సిడీలు ఎత్తేసింది. సబ్సిడీలు ఉన్నది హెల్ప్ చేసినట్టు అవుతుండే. సబ్సిడీలు ఆయన ఎత్తేసింది. అన్న నమస్తేనా? నమస్తే అన్న. మీ పేరు? బుక్షపతి ఇస్మాల్ ఖాన్పేట. ఇది పంచాయత్ ఆఫీస్ కాడ ఉంటాను. ఏం చేస్తుంటారు? ఇక వ్యవసాయం పనులకు పోతుంటాం మేము. కానీ భూమి ఉందా మీకు? భూమి లేదు, అమ్మేసుకున్నాము. నేను రేవంత్ రెడ్డి గెలవక ముందు గిట్ట ఆయన్ని రావాలని ఇట్లనే వీడియో చూసి చెప్పిర్రు. ఆయన్ని రావాలని మా ప్రేమతోటి అందరం ఆయనకి మంచిగా ఓటేసి గెలిపించుకున్నాం. మళ్ళా గిట్ట రేవంత్ రెడ్డి రావాలని. ఎందుకని రేవంత్ రెడ్డి ఆడే ఇప్పుడు వీళ్ళు పని చేయలేరు కదన్న. ఎవరు ఇది టీఆర్ఎస్ వాళ్ళు పని చేయలేరు. మాకేమో అందుబాటులో ఏమి అవగాహన. ఎప్పుడు గిట్ట రుణమాఫీ అయినా చేయలేడు. ఎవరు? టీఆర్ఎస్ ఆయన కేసీఆర్ గారు చేయలేరు, ఎవ్వరు చేయలేరు అన్న. మాకు ఈయన రేవంత్ రెడ్డి ఇప్పుడు రుణమాఫీ చేసిండ్రు. మంచిగా అవగాహన ఉన్నది. మంచిగా అన్ని ఎరువులు గిట్ట మంచిగా అందుబాటులో ఉన్నాయి. అప్పుడు జర కష్టం ఉండే, ఇప్పుడు లేదనమాట అదంతా. రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత మీకు ఎలాంటి పథకాలు అందుతున్నాయి, ఏం మేలు జరుగుతుంది? అదే అన్ని పథకాలు అందుతున్నాయి, ఎరువులు అందుతున్నాయి. ఇప్పుడు ఇంకేమదంటున్నావా, రుణమాఫీ అయింది, మళ్ళా బస్సులు ఫ్రీ అయినాయి. అందరికీ మంచిగా అవపడుతుంది. అందరికిట మంచిగా మళ్ళీ ఆయనే రావాలని మంచిగా కోరుకుంటున్నారు. అంటే ఈ బస్సులు ఫ్రీ పెట్టడం వల్ల ఎవరికి ఉపయోగం, దేనికి అవసరం? అరే అందరికీ, ఇప్పుడు ఆడపిల్లలకు అందరికి, మాకు లేకున్నా సరే కానీ ఆడపిల్లలకు అందరికీ ఉపయోగపడ్డది. ఇంకా మళ్ళా అది దాక్వన్ల గిట చేసారు కదా, దాక్వన్లది పథకం ఇచ్చారు.
అంటే లేడీస్ కి ఒకటే ఫ్రీ పెట్టినాడు, మరి జెంట్స్ ఎటు పోవాలని అంటున్నారు. అదే అంటారు అంటే ఇక అంటారు, ఇక ఆయనతో గిట్ట చేయలేరు కదా ఆయన. కేసీఆర్ గిట్ట ఆయనతో గిట్ట చేయలేరు. ఆయనతో గిట్ట చేయక మళ్ళా ఇట్లా అదే అయిపోయింది అనమాట. మీకు మరి కేసీఆర్ పాలన బాగా నచ్చిందా, రేవంత్ రెడ్డి పాలన బాగా నచ్చింది? రేవంత్ రెడ్డి పాలన బాగా నచ్చింది. ఎందుకని రేవంత్ రెడ్డి పాలన బాగా నచ్చింది? అంటే ఆయన అన్నీ జర రుణమాఫీ అవన్నీ చేసిండ్రు, జర మంచిగా పింఛన్లు గిట్ట మంచిగానే చేస్తున్నాడు, చేస్తుండే ఆపకుండా మంచిగా ఉన్నదని అంత నుంచి ఆయననే కోరుకుంటున్నాం. నెక్స్ట్ గిట్ట గెలవక ముందు గిట్ట మేము ఆయననే కోరుకున్నాం. ఇట్లనే ఈడియాలో తీసిరు, గెలవక ముందు గిట్ట ఆయననే కోరుకుంటున్నాం.